నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు. శ్రీధర్ రెడ్డి నిరంతరం ప్రజల్లో ఉండటమే ఇందుకు కారణమా? ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పూర్తి సమయాన్ని రాజకీయాలకే ఉపయోగించడం వల్ల శ్రీధర్ రెడ్డికి కలిసి వచ్చే అంశమే. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటం వల్లే ఇది సాధ్యపడుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. నెల్లూరు జిల్లాలో రాజకీయ రెడ్డిగా శ్రీధర్ రెడ్డికి పేరుంది. విద్యార్థి రాజకీయాల నుంచి ఆయన ప్రతి అడుగు ఎదుగుదలకు కారణంగా మారిందని చెప్పుకోవచ్చు. రాజకీయ ఉద్దండులుగా ఉన్న నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి లాంటి రాజకీయాలను కోటంరెడ్డి వంట పట్టించుకున్నారని చెప్పవచ్చు. సాధారణమైన ఓటర్ల దగ్గర నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలతో సహా ఎవరితో ఎలా వ్యవహరించాలి అన్న విషయం అవగాహన ఉన్న ఎమ్మెల్యేగా కూడా చెప్పుకోవచ్చు. ఎవరినైనా ఇట్టే బుట్టలో వేసుకోగల సమర్థుడుగా కూడా కోటంరెడ్డికి పేరుంది. అవసరాన్ని బట్టి బ్రతిమలాడటం లేదంటే బెదిరించైనా కార్యాన్ని పూర్తి చేయగల వ్యక్తిగా కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డికి పేరుంది. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తిరుగులేని వ్యక్తిగా ఎదుగుతున్నాడు. అధికారంలో ఉన్నా లేకున్నా తన పయనం ప్రజలతోనే అంటూ ఆయన ప్రయాణం సాగుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శాసనసభ్యుడిగా ఎన్నికైన రోజు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కార్యక్రమం లేని రోజే లేదు. ప్రతిపక్ష పార్టీ చేయాల్సిన కార్యక్రమాలు కూడా వారికి అవకాశం ఇవ్వకుండా కోటంరెడ్డి పూర్తి చేస్తున్నారు. దీంతోనే రాజకీయ ఉద్దండులు సైతం కోటంరెడ్డిని పొగడక తప్పటం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఆనం రామనారాయణ రెడ్డి కోటంరెడ్డిని ఆనం వివేకానంద రెడ్డితో పోలుస్తూ కితాబిచ్చారు. ఆనం వివేకానంద రెడ్డి 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, అదే బాటలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారని పొగడ్తలతో ముంచెత్తారు. వీటన్నిటికీ కారణం కోటంరెడ్డి కార్యదీక్షగానే మనం చెప్పుకోవచ్చు. నెల్లూరు నగరం అనేది చాలా సెన్సిటివ్ జోన్, సున్నితమైన ప్రాంతం. రాజకీయాల్లో కూడా చాలా సున్నితమైన ప్రాంతం. అంత సున్నితమైనటువంటి ఈ ప్రాంతంలో 3 దఫాలు శాసనసభ్యుడు కావడం అనేటువంటిది అంత సులభం కాదు. అందరి మన్నాలను పొందుతూ ప్రతి ఒక్కరి ఆశీస్సులతో ఇక్కడ శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు తనకి అత్యంత సన్నిహితుడిగా, సోదరుడిగా కాదు, ఒక మంచి స్నేహితుడిగా, కార్యకర్తగా గిరి పనిచేయడం కూడా చాలా గొప్ప విషయం. ఈరోజు నెల్లూరు నగరంలో 3 దఫాలు శాసనసభ్యులు అయినటువంటిది శ్రీధర్ రెడ్డి, వివేకానంద రెడ్డి. ఇంకా ఎవరు, బహుశా గతంలో చాలా మంది పెద్దలు ఉన్నారు. ఏసీ సుబ్బారెడ్డి గారు లాంటి స్టాల్వర్ట్ రాజకీయ నాయకులు ఉన్నారు, కాలేదు. అట్లాగే ఆనం వెంకటరెడ్డి గారు ఉన్నారు, చాలామంది, కేవీ సుబ్బారెడ్డి గారు, ఇంతమంది ఉన్నా 2వ దఫాకే పరిమితమయ్యారు. 3వ దఫా అయింది శ్రీధర్. ఇవాళ శ్రీధర్ కావడం అనేది చాలా సంతోషం. ఇవాళ అందరం ఒక పార్టీలోనే ఉండి, ఒక కూటమిలోనే ఉండి అందరం కలిసి పనిచేస్తున్నాం. ఎలాంటి మనస్పర్ధలు కానీ భేదాభిప్రాయాలు లేవు. అధికారంలో ఉన్నప్పుడు మా దృష్టి అంతా ఆయా ప్రాంతాల అభివృద్ధి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యంగా పనిచేస్తాం. కాబట్టి దీంట్లో పొరపచ్చాలు లేవు. ఏదైనా స్వార్థపూరితమైనటువంటి వాతావరణం ఉంటే తప్ప మనస్పర్ధలు రావు. ఇటీవల కాలంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో 339 పనులకు వివిధ రూపాల్లో ప్రారంభించారు. వీటికి సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా పూర్తి చేస్తున్నారు, నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా తయారు చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికీ అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, 231 కోట్లతో ఈ 10 నెలల్లో వివిధ పనులు నిర్మాణ దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా 339 పనులకు 41 కోట్ల 32 లక్షల వ్యయంతో చేపట్టామని ఆయన ఓ బుక్లెట్ కూడా విడుదల చేశారు. అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తూ మే నెల 15న ఈ పనులు ప్రారంభం చేపడతామని కూడా ఆయన తెలియజేశారు. దీనికోసం ముఖ్యమైన నేతలను కూడా ఆయన ఆహ్వానించారు. దీనికి తోడు ఆయన సోదరుడిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీల్లో దింపాలన్నది ఆయన ఆకాంక్ష. దీంతో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పూర్తి సమయాన్ని నియోజకవర్గం కోసం కేటాయిస్తూ
ప్రతి పనికి ఆయనే ముందుంటూ రాముడికి లక్ష్మణుడు వలె సహకారాన్ని అందిస్తున్నారు. ఇలా కోటంరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు. ఇప్పటి వరకు పరిస్థితి ఇలా ఉంది. రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిస్థితి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.